నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే వంకాయలు చిక్కుడుగాయ ఇత్తనాలు వేసుకొని కర్రీ చేసుకుందామండి. వంకాయలు చిక్కుడుగాయ ఇత్తనాలు వేసుకొని కర్రీ చేసుకుంటే వేసుకునేటివన్నీ కర్రీలు వేసుకుంటే గినుక చేయాల్సిన విధానంగా చేసే కర్రీ చికెన్ కర్రీకి ఏం తీసిపోదండి. చాలా బాగుంటుందండి కర్రీ. 1/2 కిలో వంకాయలు తీసుకొని 1/2 కిలో వంకాయలకు 2 టమాటాలు తీసుకుందాం. చిక్కుడుగాయలు ఉన్న ఇత్తనాలు తీసుకొని వాటర్లో ఒక అర్ధగంట నానబెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వంకాయలు తీసుకొని వంకాయలు కట్ చేసుకున్నాం. మరి సన్నగా కట్ చేసుకోకూడదు, మరి లావుగా కట్ చేసుకోకూడదండి. మీడియం సైజులో కట్ చేసుకున్నాం. కట్ చేసిన వంకాయ ముక్కలు పసుపు వాటర్లో వేసుకుందాం. వంకాయ ఒప్పలు పసుపు సాల్ట్ వాటర్లో ఎందుకు వేసుకుంటున్నానంటే బ్లాక్ కలర్ కాకుండా ఉంటాయని. మనం కర్రీ లేట్ అయినా చేయడము, మనం ముందుగా కోసుకునేట్టుగానే వంకాయలు ఫ్రెష్గా ఉంటాయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. కొన్ని లవంగాలు వేసుకుందాం. 2 స్పూన్లు నూగులు వేసుకున్నాం. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాం. నిదానంగా బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయినాక మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. ఇవి చల్లగా అయిపోయినాక నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. బాండీలు పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు జీలకర్ర ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకుందాం. రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. వాటర్లో ఉండే చిక్కుడుగాయలు తీసుకొని వేసుకుందాం. చిక్కుడుగాయలు వేసుకున్నాక బాగా ఒకసారి అంతా కలుపుదామండి. చిక్కుడుగాయ ఇత్తనాలు 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. కట్ చేసుకునే వంకాయలు వేసుకుందాం. రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత వంకాయ పొలకు కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కర్రీని 10 నిమిషాలు ఉడికించుకున్నాం. 2 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటున్నాం. పది నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకునే మసాలా పొడి వేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుందాం. కారము మసాలా పొడి వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదాం. ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం కర్రీని. 5 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసినాక అంతా ఒకసారి కలుపుదామండి.
గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలు కిందకి దింపుకున్నాం. మన వంకాయ చిక్కుడుగాయ విత్తనాల కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీ వంకాయ కర్రీ తింటే నాకు చికెన్ తిన్నట్టే ఉందండి టేస్ట్. చికెన్ తినని వాళ్లకు ఈ వంకాయ కర్రీ తింటే చికెన్ తిన్నట్టే ఉంటది. చికెన్ కు దీనికి ఏం తీసిపోదండి. మీరు ఒకసారి చేసుకొని ట్రై చేయండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.